అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ప్రాణం పోయే సమయంలో మనిషికి ఏం గుర్తుకు వస్తుంది? భయం, ఆవేదన లేదా గడిచిన కాలం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ తండ్రికి మాత్రం తన ప్రాణం కంటే తన కుటుంబ భవిష్యత్తే ముందు కనిపించింది. శరీరం అగ్నికిలలో కాలుతున్న, మృత్యువు కళ్ళ ముందే కనిపిస్తున్న ఆ తండ్రి పలికిన ఆఖరి మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తున్నాయి. ఈ ఘటన విశాఖ నగరాన్ని మాత్రమే కాదు, సామాన్య ప్రజలను సైతం తీవ్ర శోక సంద్రంలో ముంచెత్తింది. ప్రమాదం జరిగిన తీరు చాలా భయంకరంగా ఉంది. పనిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో ఒక తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఇప్పుడు కొట్టుమాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూడ్డానికి ఎవరు సాహసించలేకపోతున్నారు. అలాంటి నరకయాతనలో కూడా ఆయన తన కుటుంబం గురించి ఎంత ఆవేదనతో మాట్లాడాడు. ఆయన పలికిన ప్రతి మాటలో మమకారం, బాధ్యత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ తండ్రి ఆ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాంటాడు. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాంటాడు. వర్మ అంటూ కొడుకును ఆత్మీయంగా పిలుస్తూ తమ్ముడిపై కోపడకు అని ఆ తండ్రి చెప్పిన మాటలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. తమ్ముడిని బాగా చదివించు అని చెప్పడం వెనక తాను లేని లోటు ఆ పిల్లలకు తెలియకూడదనే తాపత్రయం కనిపిస్తోంది. అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకో అని చెబుతూ తనిక లేనని నిజాన్ని పరోక్షంగా చెప్పడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. బాయ్ డాడీ అని అతను కొడుకుకు చెప్పినటువంటి చివరి సందేశం వింటుంటే ఆ తండ్రి ఎంతటి గొప్ప మనసుతో తన చివరి క్షణాలను గడుపుతున్నాడో అర్థమవుతుంది. శరీరం మొత్తం కాలిపోయి విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ ఆయన ముఖంలో 1% కూడా తన ప్రాణం గురించి భయం లేదు. అంతా తన పిల్లల చదువు, తల్లి బాధ్యత గురించే ఆయన ఆందోళన చెందాడు. కడుపున పుట్టిన బిడ్డలకు కష్టం రాకూడదని, తాను లేకపోయినా ఆ కుటుంబం నిలబడాలని ఆయన పడినటువంటి ఆరాటం ఆ యొక్క మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఈ వీడియోను మేము కొన్ని కారణాల వల్ల చూపించలేకపోతున్నాం, కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కుటుంబం గురించి ఆలోచించే ఆ తండ్రి గొప్పతనాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఆయన కోరుకుంటున్నట్లుగా ఆయన కుటుంబానికి అండగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ కారుముక్కడి పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఎంతో కష్టపడి పనిచేసే ఇలాంటి కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ తండ్రి ఆఖరి మాటలు కేవలం ఒక కుటుంబానికే కాదు, సమాజానికి ఒక పెద్ద పాఠంలా నిలిచాయి. తండ్రి అంటే తన ప్రాణం కంటే బిడ్డల భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇచ్చేవాడని మరోసారి నిరూపితమైంది. ఈ ఘటనపైన సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ తండ్రి కోరికలు నెరవేరాలని, ఆయన కుటుంబానికి ధైర్యం దక్కాలని అందరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల భద్రత పైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, బాధితులకు తగిన పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆ తండ్రి చివరి కోరిక నెరవేరుతుందో లేదో తెలియదు, కానీ ఆయన చూపిన ప్రేమ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది.